నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు ఈ యొక్క కుంభరాశి వారి గురించి చెప్తూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, లాభపడుతున్నారు, అంతా బాగానే ఉంది. కానీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు. బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే కదండి మీరైనా మేమైనా హ్యాపీగా గడిపేస్తాం. అంటే ఈ యొక్క ఛానల్ అభివృద్ధి చెందకపోతే నేను కంటిన్యూ చేయటం ఎంత కష్టమవుతుంది చెప్పండి. కాబట్టి మీరు అలాంటి పనికి పూనుకున్నట్టయితే నాకు ఉత్సాహం పెరుగుతుందా లేదా, ఆ పని మాత్రం చేయండి ప్లీజ్. ఇకపోతే ఈ యొక్క డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటనంటే రాహు ఉన్నాడు కాబట్టి అహం ఉద్రేకం మాత్రం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. మొండితనం అస్సలు పనికిరాదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, తెలిసింది కదా. ఇకపోతే ఇంట్లో దీర్ఘకాలిక రోగులు అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి కాస్త వైద్య సదుపాయం కలిగించినట్టయితే వాళ్ళు ఉపశమనం కలిగి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య అమితమైన ప్రేమ, ఆనందంగా గడపాలనేటువంటి ఆ ఉత్సాహం కలిగి ఇల్లు ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది అని కోరుకుంటారు. వాళ్ళు ఇంటికి కావలసినటువంటి వస్తువులు కొనుక్కుంటారు. ప్రశాంతంగా గడిపేటువంటి అవకాశాలు లభిస్తాయి. తప్పకుండా ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఏదో ఒక రకంగా డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. అప్పులు కూడా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? ఏదైనా వస్తువులు కొనుక్కోవటం, లేకపోతే ఒక వాహనం కొనుక్కోవటం, లేకపోతే ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించటం, ఇలాంటివన్నీ కూడా మీరు చేయవచ్చు. దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడతాయి. కొంచెంగా గాయాలు తగలకుండా మాత్రం చూసుకోండి. ప్రతిరోజు కూడా దుర్గాదేవి అష్టోత్తరం చదువుతూ, హనుమాన్ చాలీసా చదువుతూ కనుక గడిపినట్టయితే ఈ మాసం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. ఇక పెళ్లి కాలన్నటువంటి వాళ్ళు సత్వరం మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి తర్వాత అట్లాంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఇక ఉద్యోగస్తుల విషయంలో అనుకుంటా ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ తప్పకుండా మీకు కావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ దొరుకుతాయి. మీకు రావాల్సినటువంటి డబ్బులు అందుతాయి. లేకపోతే ఏదైనా చిన్న ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి అని అంటే నేను చెప్పినటువంటి ఆ భగవంతుడిని ప్రార్థించి మీ ప్రయత్నాలు సాగించండి, అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం ఖచ్చితంగా బాగానే లాభాలు గడిస్తారు. మాకు కావాల్సినటువంటి లాభాలు వస్తాయి. ఆ తర్వాత వ్యాపారాలు పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చలనచిత్రం రంగం వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి చాలా బాగుందన్నటువంటి విషయం మీరు మొట్టమొదట తెలుసుకోవాలి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు, ఒకవేళ క్రిమినల్ కేసు ఉన్నటువంటి వాళ్ళు సత్వరం పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇక ధనం విషయంలో ఏంటంటే ధర్మబుద్ధిని మాత్రం వదిలిపెట్టద్దండి. అధర్మ బుద్ధిన కనుక మీరు ప్రవర్తించినట్టయితే కొంచెం బాధాకరమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవచ్చు. దైవ ప్రార్థనతో అవన్నీ కూడా నెట్టుకు రావాల్సి వస్తుంది. ఇంకా చెప్పాల్సి వస్తే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి అర్హత ఉంటే మాత్రం, అవకాశాలు ఉంటే వాతావరణ పరిస్థితులు గమనించి తప్పకుండా మీ ప్రయత్నాలు సాగించండి. తప్పకుండా ఈ మాసం అంతా కూడా అద్భుతంగా గడవదు. ముఖ్యంగా స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి మాసం. విజయాలు మీకు సంప్రాప్తిస్తాయనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. ఇక చలనచిత్ర రంగం కూడా చాలా అద్భుతంగా సాగుతుందని చెప్పేశాను కదా. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసాన్ని తప్పకుండా ఆనందంగా అన్ని రకాలుగా అద్భుతాలు ఆస్వాదిస్తూ గడపాల్సినటువంటి పరిస్థితి తెలిసింది కదా. సెలవు మరి ఉంటాను. నమస్కారం.